సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిత్తూరులో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో 53,000 కుటుంబాలకు బట్టల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ముంబై, సూరత్, బెంగళూరు వంటి నగరాల నుంచి 10 లారీలలో బట్టలు తెప్పించారు. పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో పాటుపడుతున్నారని, అందులో భాగంగా తాము కూడా ఉడత భక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విజయానందరెడ్డి అంటున్నారు. బట్టల పంపిణీ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిత్తూరులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానంద్ రెడ్డి నేతృత్వంలో 53,000 కుటుంబాలకు బట్టలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే ఉన్నదో ఒక్కొక్క కుటుంబానికి చీర, రవికతో పాటు అలాగే ప్యాంటు, షర్టు ఇలాంటి బ్యాగులు దాదాపు 53,000 పైబడి తయారు ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. దాదాపు 10 లారీలలో బట్టలు రావడం జరిగింది. వీటిని అన్నిటికీ కౌంటర్లు ఏర్పాటు చేసి, వార్డు వైజ్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ఎక్కడ ఎలాంటి తొక్కిసలాట్లు ఇలాంటి లేకుండా సపరేట్ చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా అందించడం చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం విజయానంద్ రెడ్డి మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ఏర్పాటు. ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేయడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధమైన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి పేదవాడు కుటుంబం నా కుటుంబం అనే భావనతో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, ప్రతి పేదవాడి కష్టం తెలిసిన ముఖ్యమంత్రి వర్యులు, ఆయనలో భాగంగా ఆయన వెనకాల అడుగు వేసే మేమందరం కూడా ఆయన అనుచరులుగా పేదవాళ్లకు ఆయన తోడు లాగా మేము కూడా మా వంతు తోడుగా మేము చేయాలనే ఉద్దేశంతో ప్రతి పేద మహిళకు కూడా 53,000 మంది మహిళల్ని ఇక్కడ ఒక జాగాలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఈ రోజులు బట్టలు పంచల్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన చిరు కానుక అని పెడుతూ, అదేవిధంగా క్రిస్మస్ వస్తూ ఉంది, హిందువులకైతే సంక్రాంతి వస్తూ ఉంది. కాబట్టి వీటికన్నిటికీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుగా ఈ చిరుకానుక అందించడం జరుగుతూ ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున 53,000 మంది అంటే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 53,000 మందికి గాను చిత్తూరు రూరల్ మండలం 43,000 మందిని 65 కౌంటర్లుగా డివైడ్ చేసి 12 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 43,000 మంది ఈ ప్రదేశంలో పార్కింగ్కు 15 ఎకరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కానీ మజ్జిగలు, నీళ్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి వాలంటీర్స్ని పెట్టడం జరిగింది. ఎటువంటి తొక్కిసలాట లేకుండా 67 కౌంటర్లు పెట్టి డిసిప్లైన్గా ఒక క్రమశిక్షణ పద్ధతితో ఇవన్నీ వాళ్ళకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా గుడిపాల మండలంలో ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం పైన గుడిపాలలో కూడా 10,000 మంది మహిళలకు ఇదే విధంగా వాళ్లకు కూడా అందించడం జరుగుతుంది. పరిస్థితి ఏదేమైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎంసీ విజయానంద్ రెడ్డి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.